పడుకొని ఉండేను. వారిని మీరు చూచెదరు. మన కొరకు యేసయ్య పుట్టి ఉన్నారని రోయ్ దేవదూత మనకు తెలిపింది. పదం రో యేసయ్యని చూసొద్దాం. పెద్దన్న పుట్టాడంట ఊరన్న చిన్నన్న పుట్టాడంట ఊరన్న పెద్దన్న పుట్టాడంట ఊరన్న చిన్నన్న పుట్టాడంట దావీదుపురము నందు పశువుల పాకలంట ఒక చుక్క పుట్టింది. అవును, అది చాలా ప్రకాశవంతంగా ఉంది. అవును, అది చాలా తక్కువ కూడా ఉంది. ఆ చుక్క పుట్టడానికి కారణం ఏదో ఉంటుంది. మనకున్న జ్ఞానం ప్రకారం ఏదో అద్భుతం జరిగింది. లోకానికి సంబంధించిన అద్భుతం జరిగింది. అవును, మనం వెళ్దాం పదండి. ప్రజలకు రాజు, లోకానికే రారాజు, రాజులకు మహోన్నతుడు. రాజాది రాజా రాజా మార్కాండేయ శ్రీ శ్రీ హేరోదు మహారాజుల వారికి జయం జయం. వెంటనే వెళ్ళి మంత్రి ప్రవేశపెట్టు. ఎవరు మహారాజా జయం మహారాజు, జయం జయం. మంత్రి, నేను రాజుగా ఉండగా మన రాజ్యంలో ధర్మం 4 పాదాలుగా నడుస్తుంది కదా, ఏమంటావు మంత్రి? మీరు రాజుగా ఉండగా ప్రజలకు ఎటువంటి సమస్య లేవు. ప్రజలంతా క్షేమం మహారాజా. ఎవరక్కడ? వాళ్ళని ప్రవేశపెట్టు. రాజుగారు తీసుకురమ్మన్నారు. ప్రణామం మహారాజా. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము తూర్పు దేశ జ్ఞానాలు మృదులకు రాజు పుట్టాలని మేము భావిస్తున్నాం. మీకు తెలిసింటే మాకు తెలియజేయండి. ఏంటి? నేను రాజుగా ఉండగా ఇంకొకరికి ఇంకో రాజు పుట్టాడా? అసంభవం. వెంటనే మన రాజ్యంలోని శాసనం ప్రవేశపెట్టు. చిత్తం మహారాజా. అదొకటే మన డైలాగ్ అదొకటే మనకి. రాజుగారు తీసుకురమ్మన్నారు. అలాగే మన దండలే ఉరికేసి
రాజా వారికి ప్రణామములు. వీళ్ళ కోసం రాజు పుట్టాడు అంట. వెంటనే మీ శాస్త్రానికి గాలించి ఎక్కడ పుట్టాడో చెప్పండి. అలాగే ప్రభు, ఇప్పుడే శాస్త్రాలన్నీ పరిశీలించి చెప్తాం. అవును ప్రభు, ఏలైనగా యూదా దేశ బెత్లెహేములో నీవు యూదా ప్రార్థనలతో ఎంత మాత్రం అల్పమైన దావుని కావని అని రాయబడి ఉన్నది. అవును ప్రభు, యూదయ బెత్లెహేములోనే పుట్టాడు. ఇశ్రాయేలులను నా ప్రజలను పరిపాలించి అధిపతి నీలో నుండే వచ్చిన అని వ్రాయబడి ఉన్నది. చిత్తం ప్రభు. మీరు వెళ్ళి ఆయన దర్శించుకొని వచ్చేటప్పుడు నాకు వచ్చి చెప్పండి, నేను వెళ్ళి దర్శించుకుంటాను. దిక్పాలకులను నా పాద కాంతులుగా చేసి జగత్తునంతా నా పాదాల కింద ఉంచేదను. వెంటనే నా శిష్యుని సంహరించేదను. మహామంత్రి ప్రభు, మన రాజ్యంలో 2 సంవత్సరాల వరకు తక్కువ పిల్లను వెంటనే సంహరించండి, నా ఆజ్ఞ. ఆజ్ఞ ప్రభు. చిత్తం మహారాజా, చిత్తం. బయట పిల్లేమేది సత్యం అంతే. నేను నా తూర్పు దేశ కానుకగా సామ్రాణిని సమర్పిస్తున్నా. నేను నా తిరుపతి జ్ఞానంగా బోలమిస్తున్నా. నేను దేవుడికి దురుద్దేశంగా బంగారం అర్పిస్తున్నాను. మేము చాలా సంతోషిస్తున్నాం. చాలా సంతోషిస్తున్నాం. పిల్లలు సునీత చెప్తే నల్ల మీరేమి కొత్త గిట్ల గిట్టి నేర్పించిన సెల్లిది బాగా వాళ్ళమ్మ నాకు కూడా నచ్చింది. నా యేసయ్య కొరకు పోటీలను అర్పిస్తున్నా. అసలు కనపడదు తలకాయ కనపడుతుంది.
దేవుడు కనపడాలా మడిచిన దేవుడు కొద్ది కిందికి నా యేసయ్య కొరకు శ్రేష్టమైన గొర్రెపిల్లని అర్పిస్తున్నాను. పెద్ద దుప్పటి నా యేసయ్య కొరకు కమ్మలు అర్పిస్తున్నాను. పెద్ద గీత నా యేసయ్య కొరకు కానుకలు అర్పిస్తున్నాను. ఏంటి బండాలి మైక్ టెస్టింగ్ 1 2 3